కలకత్తాలో డాక్టర్ హత్య కేసులో అత్యాచారం హత్య వెనకాల చాలా కీ పాయింట్ ఉంది. ఇది పెద్ద అవయవ ముఠా అన్నటువంటిది ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే నిర్ధారణ అయింది. తాజాగా చూస్తే చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఆసుపత్రి నిర్వహణలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొత్తం ఇట్లాంటి బెంగాల్లో అనేక ఆసుపత్రుల వెనకాల దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరు వినబడుతోంది. ఎవరికైనా సరే సినిమాల్లో చూపెట్టినటువంటి తరహాలోనే దేశంలో ఎవరికైనా సరే కిడ్నీ కావాలన్నా, గుండె కావాలన్నా, ఏది కావాలన్నా సరే, లివర్ కావాలన్నా సరే, ఆ కన్సర్న్ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు పేదలు అక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారో చూసి వాళ్ళని ఏదో ఒక విధంగా సిక్ చేసి వాళ్ళ భాగాల్ని ఇక్కడ అమరుస్తున్నారు అన్నటువంటి ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. అందులో ఎంతవరకు నిజం ఉన్నదన్నది ఒక పక్కన దర్యాప్తు జరుగుతూ ఉంది. తాజాగా ఈ సందీప్ ఘోష్ ఎవరైతే అనాథ మృతదేహాలను అమ్ముకున్నాడన్నటువంటి విషయం, ఆసుపత్రి వ్యర్థాలను కూడా రీసైకిల్ చేసి బంగ్లాదేశ్కి పంపేవాడంటూ ఆసుపత్రి మాజీ అధికారి అఖ్తర్ అలీ సంచలన ఆరోపణ చేశారు. కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యుదంతం వేళ చేసిన ఈ ఆరోపణ సంచలనం సృష్టిస్తుంది. సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆసుపత్రి వైద్య కళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీని మీద కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్కి తరలించి సొమ్ము చేసుకునేవాడు. నేను గత ఏడాది వరకు ఆసుపత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉండగా సందీప్ అక్రమాల విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు చేశా. దీని మీద ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో నేను ఉన్నా. సందీప్ను దోషిగా తేల్చిన చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నివేదిక పంపిన రోజు నన్ను కమిటీలోని 2 సభ్యుల్ని బదిలీ చేసేశారు. ఈ నుంచి విద్యార్థులు కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా అంటూ అఖ్తర్ అనేటటువంటి మాజీ అధికారి చెప్పుకుంటూ వచ్చారు. ఆసుపత్రి వైద్య కళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20% కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింగాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్ సింగాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వాళ్ళకి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థుల్ని పాస్ చేసేవాడు, లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్ళీ పాస్ చేయించేవాడు. శక్తివంతమైన వ్యక్తులతో సందీప్ సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే 2 సార్లు బదిలీ చేసినా మళ్ళీ ఇక్కడే టెస్ట్ వేశాడు అంటూ అఖ్తర్ చెప్పుకొచ్చారు.